హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఈ సినిమాలు పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనిపించారు? అబ్బాయి యాక్ట్ చేశాడు, అబ్బాయి పిల్లలు పాడారు. చిన్నప్పుడు క్యారెక్టర్ తిన్నడు అనేది ఉంది. అవరామ్కి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడికి మాటలు వచ్చి రాని వయసులో వాడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు వచ్చి టీవీలో నేనేదో కనిపించాను. కనిపిస్తే నానా 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 అన్నాడు ఇలాగా. ఓకే ఏంటి టీవీ అన్నాడు. నానా ఇన్ టీవీ నానా ఇన్ టీవీ. ఎస్ ఐఎమ్ ఇన్ టీవీ. యూ ఆల్సో వాంట్ బీ ఇన్ టీవీ అని. ఐ వాంట్ బీ లైక్ నానా, ఐ వాంట్ బీ యాక్టర్ అన్నాడు. అది ఆ మూమెంట్ నాకు ఈ రోజుకి గుర్తు. వాడికి యాక్ట్ చేయాలని వాడే అన్నాడు. ఇప్పుడు బాబుకి 6 సంవత్సరాలు. ఆ సినిమా చేసినప్పుడు 4 సంవత్సరాలు అబ్రామ్కి. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు 4 సంవత్సరాలు. ఆ సినిమా చూసినప్పుడు మీకే అర్థం అవుద్ది. అంటే అది మీరు మనసులో గుర్తుపెట్టుకున్నారా? అది గుర్తుపెట్టుకొని అడిగాను, నువ్వు యాక్ట్ చేస్తావని. ఎస్ అని. కానీ ట్రైనింగ్ ఇప్పించాం అవరామ్కి. ఎంత న్యాచురల్ టాలెంట్ ఉన్నా గురువు లేని విద్య వృధా. ఒక గురువును పెట్టి అవరామ్కి నేర్పించి ఒక 2 నెలలు, దాని తర్వాత తెర ముందుకు తీసుకొచ్చాం. పిల్లలతో పాడించారు కూడా కదా. ఆర్యానా వివియానా ట్రైన్డ్ సింగర్స్ అండి. వాళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ మ్యూజిక్ విషయంలో. సో ఆర్యానాకి సింగర్ అవ్వాలని ఉంది. నేను సింగరే అవుతాను అని తను కెరియర్గా అనుకుంది. సో అందుకు పాటించాను. ఈ కథని పర్ఫార్మెన్స్ మీకు ఏమనిపించింది పిల్లలు? అంటే మీ పిల్లలు అంటే ఎలా ఇష్టం ఉంటుంది? ఒక నిర్మాతగా మనకేం సంబంధం లేదన్నట్టుగా చూస్తే కంపారిటివ్గా నేను వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక తండ్రిగానే ఉన్నాను, కానీ నేను నిర్మాతగా నేను ఆలోచించలా. అది రేపు మీ ముందుకు వచ్చిన తర్వాత ఆ సినిమా మీకే అర్థం అవుతుంది. మిగతా వాళ్ళు ఏమన్నారు? అందరూ చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు 30వ తేదీ జనాల ముందుకు వచ్చేస్తే మీకు అర్థమైపోతుంది.